తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ పాలన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిందని ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వనరులకు మించిన వ్యయాలతో సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ లేకుండా పాలనను నడిపిన దుష్ఫలితమే ఈ అప్పుల భారమన్నారు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి భవిష్యత్ తరాలపై భారం మోపారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా స్థిరత సాధించే దిశగా పనిచేస్తోందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతుందని జూపల్లి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటుగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పరిపాలించిన 65 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఈ రాష్ట్రం పైన ఉన్నప్పుడు 65,000 కోట్ల రూపాయలు. ఈ 65,000 కోట్ల రూపాయలకు 80 పైసల వడ్డీ చొప్పున నెలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేది. 80 పైసల చొప్పున అంటే సంవత్సరానికి మహా అంటే 6-7 వేల కోట్ల రూపాయలు కట్టేది, వడ్డీ కంతులు కట్టేది. కానీ ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గడచిన 10 సంవత్సరాల కాలంలో ఒక్క ముఖ్యమంత్రి చేసిన అప్పు 8 లక్షల కోట్ల రూపాయలు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 22 మంది ముఖ్యమంత్రులు చేసినటువంటి 65,000 కోట్ల అప్పు మినహాయిస్తే తీసేస్తే సుమారుగా 7,30,000 కోట్లు. ఈ 7,30,000 కోట్లకు ఈ ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకు 6,000 కోట్ల పై